హాయ్ అండి, నేను వాక్కాయ పచ్చడి పడుతున్నాను. చూడండి, వాక్కాయ ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా లోన పెట్టుకుంటుంది, కంపల్సరీగా తీసుకోవాలి. ఈ మామూలుగా సేమ్ మామిడికాయ పచ్చడి లాగానండి. ఇదిగోండి, దీంతో 4 వస్తుందండి. నేను ఆల్రెడీ కొలిసానండి. ఇవి 4 చాలా బాగుంటుందండి తింటే. మనకి కరోనా వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అన్నారు చూసారా, అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. ఇదిగోండి 4 లోటాలు నేను కరెక్ట్గా లెక్క కొలుసుకున్నానండి. మీకు చూపించడానికి పోసాను. దీనివల్ల మనకు ప్లస్ ఉంది కానీ మైనస్ లేదు. నిమ్మకాయ పచ్చడి కన్నా మంచిదండి ఇది. నిమ్మకాయలు దొరుకుతాయి, మ్యాంగోస్ కూడా ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి కదండి. కానీ ఎప్పుడు దొరకండి వాక్కాయ ఒకటేనండి. కావాలంటే గూగుల్లోనే కొట్టుకోవచ్చు. కరెక్ట్గా 4 లోటాలకి 1 లోటాడు ఆవు పిండి అండి. సేమ్ మామిడికాయ కొలుతానండి, కొంచెం తగ్గించాను. పచ్చడి ఉప్పు అండి, ఉప్పు కొంచెం తగ్గించానండి. ఎందుకంటే అంతా వేయకూడదు, 3 రోజులు చూసుకోవాలని తగ్గించానండి. కొంచెం వెల్లుల్లిపాయలు పెద్ద ముక్కలు కట్ చేశాను. మీకు కావాలంటే కట్ చేసుకోకపోయినా పర్లా. 1 స్పూన్ మెంతులండి, వేపిడి వేరండి. 1 స్పూను ఆవు పిండి అండి. కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది. దీనికి ఏం చేయాలంటే ఆవాలు కొద్దిగా వేపుకోవాలండి. వేపుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్. ఇదిగోండి, ఇప్పుడు కారం వేస్తున్నాను. ఈ కారం పచ్చికారమే కదండి. నేను ఎప్పుడు కారం కొద్దిగా బరక్గా పడతానండి. ఇలా ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేస్తాను నేను. ఇది గుంటూరు కారం అండి, ఘాటు ఎక్కువ. మా పాప తెచ్చిందండి మొన్న మ్యాంగో పచ్చడి కానీ 10 కేజీలు. ఇదిగోండి, కారం మట్టికి కొంచెం కరెక్ట్ గానే వేసుకోగల. 1 రవ్వ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా పులిపండి. ఈ వాక్కాయ అనేది నిమ్మకాయ కన్నా పులుపు ఎక్కువ. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇట్లా అన్ని వేసేసాను కదండి, ఒక్కసారి కలుపుదాము. ఇదిగోండి, ఇలా కలుపుతున్నాను. నేను ఎప్పుడు ప్రతి ఇయర్ పడతానండి, కానీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. సేమ్ మామిడికాయ పచ్చడిలాగా ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. దానికన్నా పిల్లలు పెట్టి కొంచెం వేడి అన్నంలో 1 రవ్వ నెయ్యి చొక్కేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవన్నీ మొత్తం కలిసిపోవాలండి. కలిసిపోయినాక మనం నూనె పోస్తున్నాం. నేను పప్పు నూనె వాడతానండి పచ్చళ్ళకి మట్టికి. మామూలు నూనె వాడను, గానగలు ఆడించుకొచ్చుకుంటాను. పప్పు మన ముందు కళ్ళ ముందు వేసి ఆడతారండి. నాకు అనుమానం ఎక్కువ. ఒకేసారి డబ్బా తెస్తానండి నేను పచ్చళ్ళకి. ఇదిగో నూనె మన ఆప్షన్ అండి, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇది కూడా 3వ రోజే కలపాలండి, అలా వదిలేయకూడదు. 3వ రోజు కలుపుకుని డబ్బాలోకి ఎత్తుకోవాలి. నేను దీంట్లో ఎందుకు కలుపుతుంటే ప్లాస్టిక్ డబ్బా పెద్దది అయిపోయిందండి, కనపడదని కలిపి. ఇదిగోండి, నూనె పోసాను కదండి, కలుపుతున్నాము. మళ్ళీ ఇదంతా ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తేస్తానండి. మీకు చూపించడానికి దీంట్లో కలిపాను నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి తినండి, టేస్ట్ చేయండి. మీరు చేయకపోకుండా మనం చెప్పలేం కదా. ఒకసారి కామెంట్ చేయండి నాకు. మీకు ఏదైనా సరికొత్త పచ్చళ్ళు ఏమైనా కావాలి, మీకు రాని నాకు చెప్తే నేను చేసి పెడతాను. నేను పచ్చళ్ళు పడతాను బాగా, పిండి వంటలు కూడా బాగా చేస్తాను. ఒక్కసారి ఇలా పట్టి చూడండి. ఇదిగోండి, ఇలా ఉంది. మనకి ఇదంతా జారుగా ఉంటే రేపు 3వ రోజు బాగా నూనె పైకి తేలిపోద్ది. మళ్ళీ మీకు 3వ రోజు కూడా కలిపి చూపిస్తానండి. మీ ముందే నేను టేస్ట్ కూడా చూసి చెప్తాను ఎలా ఉందో. ఇదంతా ఒక డబ్బాలో వేసేస్తాను, ప్లాస్టిక్ డబ్బాలోకి. ఇదిగోండి, ఈ డబ్బాలోకి వేస్తున్నాను నేను. ఇదిగోండి, ఇలా డబ్బాలో వేసేసాను కదండి. ఇది చాలా బాగుంటుంది. 3వ రోజు మళ్ళీ కలిపి చూపిస్తాను, టేస్ట్ కూడా చేసి చెప్తాను. ఒక్కసారి మీరు పట్టుకోండి, ఎలా ఉందో నాకు మీరు చెప్పండి. మీకు ఇలా పచ్చడి ఎంత మందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇది బయట పెడితే 6 నెలలు గ్యారంటీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 8-9 నెలలు గ్యారంటీగా ఉంటుంది. మనకి తడి చేయి తగలకోకుంటే సేమ్ మ్యాంగో పచ్చడి లాగానే, కానీ సంవత్సరం అయితే ఉండదు. అంటే చిన్న కాయలు కాబట్టి 8 నెలలు గ్యారంటీగా ఉంటుందండి. మనం పట్టినట్టే ఉంటుంది. మీకు ఏమన్నా పచ్చడి ఎవరికి తెలుసో వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి నాకు.